చాలా మంది చాలా కోర్సెస్ నేర్చుకుంటారు. లైక్ ఎస్ఐపి ఒరాకిల్ లేకపోతే ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో చూసుకుంటే ఫుల్ స్టాక్ అని. సో చాలా మంది చాలా కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు. సో డెఫినెట్‌లీ సో మీరు ఇది కూడా చూడొచ్చు. సో యెస్ వి ఆర్ టాకింగ్ అబౌట్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365. సో జనరల్‌గా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా డైనమిక్ 365 అనే ప్రోడక్ట్ మీద ఈ సిఆర్ఎం టూల్ మీద చాలా విపరీతంగా ఖర్చు పెడతా ఉంది. అండ్ ఏఐ ఇంటిగ్రేట్ చేస్తూ ఉంది. సో ఏఐ కూడా సపోర్ట్ తీసుకుంటూ దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ ఈ కోడింగ్ తక్కువ ఆటోమేషన్ కి చేస్తూ దాంతోపాటు దీనికి ఎక్కువ మంది ప్రోడక్ట్ యూఎస్ కంపెనీస్ కూడా ఇది వాడేలాగా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. దానికి సంబంధించి బేసిక్లీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. యూఎస్ కంపెనీస్ దేన్నైతే ఏ టూల్స్ని ఏ ప్రోడక్ట్స్ని వాడతాయో దానికి సంబంధించిన జాబ్సే మన దగ్గర ఇక్కడ క్రియేట్ అవుతాయి. జనరల్గా ఒక ప్రోడక్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉండొచ్చు, ఇంకో కంపెనీ ఉండొచ్చు. ప్రోడక్ట్ కంపెనీ ఒకటి తయారు చేస్తే దాన్ని వాడుకునే కంపెనీస్ ఎక్కువ అవుతాయి. సో ఈ సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సంబంధించిన విషయం. సో డెఫినెట్లీ బిజినెస్ పెరగాలన్నా, సేల్స్ మార్కెటింగ్ దాన్ని ట్రాకింగ్ చేయాలన్నా కానీ బిజినెస్ పెరగడానికి ఈ టూల్ అనేది చాలా మందికి చిన్న చిన్న కంపెనీస్కి పెద్ద కంపెనీస్కి అందరికి కూడా ఉపయోగపడుతుంది. చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా సిఆర్ఎం టూల్స్ అనేవి ఖచ్చితంగా వాడతాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా హై ఫోకస్. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా ఒక కోర్స్ నేర్చుకున్నప్పుడు ఎలా ఉండాలి, ఫ్యూచర్లో మరి ఇది ఉంటుందా లేదా, ఎస్ ఇది ఉంటుంది. ఎప్పటికప్పుడు స్మాలర్ అప్డేట్స్తో చాలా జాగ్రత్తగా దీన్ని ఫోకస్డ్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది. ఎస్ ఫ్యూచర్లో నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఈ టూల్ అనేది ఉంటుంది. అండ్ ఎందుకంటే మనం కోర్స్ నేర్చుకునేటప్పుడు ఫ్యూచర్లో నెక్స్ట్ 10 సంవత్సరాలు ఇది ఉంటుందా లేదా కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంతోపాటు ఒక కోర్స్ తీసుకుని అంటే ఫ్యూచర్ ఉండేది లేదు చూసుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో ఈ ఏదైతే నేర్చుకుంటున్నామో మనకు సూట్ అవుతుందా లేదా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు సూట్ అవుతుందంటే డెఫినెట్లీ అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో దీంట్లో కోర్స్ నేర్చుకున్నాక మళ్ళీ దీనికి సంబంధించి జాబ్స్ ఉంటాయా లేవా అని డౌట్ కూడా అవసరం లేదు, మీరు చూడొచ్చు. సో చాలా క్లియర్గా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 లీడింగ్ క్లయింట్ పోస్టెడ్ బై టీమ్వేర్ సొల్యూషన్స్ 2 to 5 years. ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ వాళ్ళకి మంచిగా కాల్స్ ఉన్నాయి. అదిగో చూడండి. సో ఇంకోటి గీతా టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండోర్ హైదరాబాద్లో ఉంది. సో 1 to 6 years అంటే 1+2+3+ వాళ్ళకు ఉంది. అండ్ తర్వాత విప్రోలో ఉంది, ఫంక్షనల్ కన్సల్టెంట్ L1 ఉంది. సో తర్వాత వచ్చేసి అప్లికేషన్ లీడ్ ఎక్సెంచర్లో ఉంది. తర్వాత వచ్చేసి కోర్స్ కన్సల్ట్ గీక్ ఫర్ గీక్స్లో ఉంది. అండ్ జోహో డెవలపర్, యాక్చువల్లీ జోహో డెవలపర్ కూడా సిమిలర్గా ఉంటుంది. సో డైనమిక్స్ 365 నేర్చుకున్న వాళ్ళు సో చాలా సిమిలర్గా ఉంటుంది జోహో కూడా. తర్వాత డైనమిక్స్ 365 టెక్నికల్ కన్సల్ట్ ఇన్ఫోసిస్లో ఉంది. 2 to 5 years ఎక్స్పీరియన్స్. అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే కెరీర్ కాల్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ కాల్స్ లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఉండదు, చాలా కాల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే రిక్వైర్మెంట్ ఉంది, కానీ రిక్వైర్మెంట్ తగ్గట్టు స్కిల్స్ నేర్చుకున్నారు లేరు, ఎందుకంటే నేర్పించే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి. ఓకే, ఇది ఒకసారి చూడండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్వ్యూస్ అనేవి వర్చువల్గా జరుగుతున్నాయి. దాంతోపాటు మనకి ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 విషయంలో చూసుకుంటే ఇది కూడా అంతే. సో వర్చువల్గా జరుగుతున్నాయి, ఆఫ్లైన్లో జరుగుతున్నాయి. కానీ మనము ఇంటర్వ్యూస్ ఎలా జరిగినా కానీ దానికి సంబంధించి మనం సబ్జెక్ట్ అనేది 2 నెలలు 3 నెలల్లో కోర్స్ నేర్చేసుకొని ఒక 4th month 5th monthలో జాబ్కి వెళ్ళిపోవాలి అనుకుంటే అప్పుడు కూడా మనకు కొంచెం ఎక్కువ టైం పెట్టి దానికి సంబంధించి సర్వైవల్ సంబంధించి కూడా ఈ టూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి ఏంటి అంటే రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. జనరల్గా ఏంటంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365కి సో మార్కెట్ దీనికి సిమిలర్గా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఎస్ఐపి కానీ ఒరాకిల్ కానీ తర్వాత ఎడాప్ కానీ జోహో కానీ చాలా టూల్స్ ఉన్నాయి. బట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్లీ ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రీసెంట్ డేస్లో దాని ఇన్వెస్ట్మెంట్స్ కూడా దీని మీద చేస్తూ ఉన్నారు. సో రిసోర్సెస్ అంటే అక్కడ నేర్చుకునేది కూడా చాలా తక్కువ మంది నేర్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తోటి అశోక్ డైనమిక్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆన్లైన్లో చేస్తారు. అయితే హీఈస్ అ వర్కింగ్ ప్రొఫెషనల్. సో రీసెంట్గా ఆన్ సైట్ మీద యూఎస్ కూడా వెళ్ళొచ్చాడు. అండ్ దీనికి సంబంధించి విత్ ఇన్ అంటే కోర్స్లో భాగంగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్స్తో పాటు 400+ అసైన్మెంట్స్ అండ్ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ఈక్వల్ టు 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు క్యాండిడేట్ ఎలా రెడీ అవుతారు అలా రెడీ అవుతారు. దీంతోపాటు సో మీరు డెమో క్లాసులు వినొచ్చు, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ వీడియోస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో రీసెంట్ డేస్లో డిఫరెంట్ జాబ్ రోల్స్ మనం ఒకసారి చూసుకుంటే ఒకవేళ ఒక కోర్స్ ఎవరు నేర్చుకుని జాబ్ రోల్స్ మనం చూసుకుంటే సిఆర్ఎం టెక్నికల్ కన్సల్టెంట్ మీరు సెర్చ్ చేయండి, మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం డెవలపర్, డైనమిక్ కన్సల్టెంట్, డైనమిక్స్ డెవలపర్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం అసోసియేట్, ఇలా డిఫరెంట్ రోల్స్ తోటి మనం సెట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ హోంవర్క్ విచ్ ఈస్ వెరీ యూనిక్ థింగ్ అనమాట. సో మనం అసలు జాయిన్ అయిన రోజు నుంచి మన ప్రోగ్రెస్ ఏంటి అనేది ఒక షీట్ క్రియేట్ చేస్తారు. సో మనం ఏమేమి టాస్క్లు అసైన్ చేస్తున్నారు ఆ టాస్క్లు మనం అందరూ కంప్లీట్ చేస్తున్నాం. డే టు డే మన పర్ఫార్మెన్స్ ఏంటనేది ఫస్ట్ మనకే తెలిసిపోతుంది. సో వాళ్ళకు కూడా సో ఈ అశోక్ డైనమిక్స్ టీమ్కి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ రెజ్యూమ్ ప్రిపరేషన్, ప్రీమియం టెంప్లెట్స్,
తర్వాత మాక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. సో చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు ఇది. సో డెఫినెట్లీ ఒకవేళ నేర్చుకోవాలంటే 100% మీరు నేర్చుకోవచ్చు. ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు, నాన్ కోడింగ్ అంటే తక్కువ కోడింగ్ ఉండాలి, కొంచెం మంచి ప్యాకేజెస్తో మన కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. కెరీర్ గ్యాప్ వాళ్ళు ట్రై చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మళ్ళీ దీని సైడ్ రావాలంటే కూడా దీని సైడ్ రావచ్చు. సో ఇక్కడ అదంతా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా కూడా సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. సో అశోక్ డైనమిక్స్ అనేది డెఫినెట్లీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా అక్కడ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది ఆన్లైన్లో. సో డెఫినెట్లీ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్, జెన్యూన్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో డెఫినెట్లీ మీరు కూడా ఇది ఖచ్చితంగా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ప్రీవియస్ బ్యాచెస్ సంబంధించిన ఏదైతే వాళ్ళ టాస్క్లు ఉంటాయో, ఎలా చేస్తున్నారు ఏంటి అది కూడా మీరు కనుక్కొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇది నిజమా కాదని మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ డెఫినెట్లీ ఏదైతే డైనమిక్ 365 అనేది ఫ్యూచరిస్టిక్గా ఏఐతో ఇంటిగ్రేట్ అయిన టూలు, ఏఐని సపోర్ట్ చేసుకుంటూ గ్రో అవుతున్న టూలు. అండ్ డెఫినెట్లీ ఇది మీరు నేర్చుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి అశోక్ డైనమిక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ప్రీవియస్ బ్యాచెస్, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు, చెక్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా సో డెఫినెట్లీ అశోక్ డైనమిక్స్ డెఫినెట్లీ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. సో చాలా తక్కువ మంది మాత్రమే ఈ టూల్ని చెప్తా ఉన్నారు. ఈయన కూడా వర్కింగ్ ప్రొఫెషనల్. సో జాబ్ చేసుకుంటూ స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.